ముసుగు మర్యాదస్తులారా, ఫస్ట్ వీడియో మొత్తం చూడండి. నువ్వే, ఎస్ యూ, ద వన్ హూ ఆర్ లుకింగ్ ఎట్ మీ. దాన్ని చూస్తున్నప్పుడల్లా ఎప్పుడెప్పుడు కొరుక్క తినాలా అని అనిపిస్తుంది. అది నడిచిపోతున్నప్పుడు ఎగిరి పడేదాన్ని చూస్తుంటే నాలో మగతనం రంకెలేస్తుంది. ఏం పెట్టి పెంచావే దాన్ని? రొమ్ములు అంత కైపెక్కిస్తున్నాయి. పెద్ద మనిషి కాకముందే ఇంత మత్తెక్కిస్తుంటే ఇక సమర్థాడాక అమాంతం మింగేస్తే స్వర్గమే. అందుకే అది పెద్ద మనిషి అయ్యాక కాడికే పంపాల, నా కాడికి కాదు కూడదు అని కథలు కిరసనాయిలు పోసి తగలబెడతా. నేను దలుచుకుంటే దాన్ని ఎత్తుకుపోయి అనుభవించగలను. నేను పడుకున్నప్పుడు అది గింజుకోకూడదు. నాకు స్వర్గం చూపించాల. అప్పుడే కసి కాస్త నెత్తికెక్కుతుంది. ఎంతకాలం అని నీతో పడుకోవాలి చెప్పు? అయినా నీ తర్వాత అదే కదా ఊరికి ఉంపుడు గత్తే. అప్పుడైనా నాతో పండాల్సిందే కదా. అప్పటిదాకా నేను ఆగలేను. అంతే, నేను ఆగను. అన్నింటికి మించి ఇంకెవడో చప్పరించిన పిప్పి నాకు వద్దసలు. అది సమర్థాడిన తర్వాత నాకు కావాలంతే. గుర్తుపెట్టుకోవే, నన్ను కాదని అది వేరే వాడి పక్కలోకి దూరిందా, నువ్వు పంపావా, ఇద్దరిని తగ్గల. జాగ్రత్త. అడవి జంతువుల నన్ను అనుభవించాక అలా నాతో అన్న మాటలయ్యాయి. నా కూతురు మీద వాడి కన్ను పడింది. వాడు చెబితేనే తెలిసింది నాకు. కానీ ఎక్కువ కాలం కాపాడుకోలేకపోయాను సారు. మా మానాలు మాత్రమే కాదు, మా జీవితాన్ని కూడా నాశనం చేశారు. ఇది జోగినిగా బ్రతుకీడ్చిన ఓ బాధితురాలు జర్నలిస్ట్ విజయ్ సాధవ్ అన్నతో కంటి నిండా నీళ్లతో పంచుకున్న ఆవేదన. ఇందాక నేను ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు మీ కడుపులో పేగులు మెలిపెట్టాయి కదూ. విన్నప్పుడు మాత్రమే కాదు, ఈ కన్నీటి మాటలు గుర్తొచ్చినప్పుడల్లా నెత్తురు లావాలాగా మండుతుంది మాలో. 2011లో అప్పటి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఇండియా టూకు వచ్చింది. 30 ఏళ్ల వయస్సులోనే ఉన్నత స్థాయికి చేరుకున్న విమెన్ వారియర్ ఆమె. కాకలు తీరిన పొలిటికల్ లీడర్స్ కూడా చేరుకోలేని పొజిషన్ సాధించింది హీనా రబ్బానీ. ఆమె తెగువ, తెగింపు ఏది ఇండియన్ మీడియాకు కనిపించలేదు. కేవలం ఆమె అందం, ఫిగర్ మాత్రమే మీడియా కెమెరాల కంటికి నచ్చాయి. అంతే. భారత్ పాక్ దౌత్య సంబంధాల్లో హీనా రబ్బానీ తీసుకున్న చొరవను బొందబెట్టి ఆమె చెప్పుల నుంచి ఐబ్రోస్ వరకు వర్ణించి చివరకు ప్రైమ్ డిబేట్స్ కూడా పెట్టిన లత్ కోర్ మీడియా ఇది. ప్రిన్సెస్ డయానాను వదలలేదు ఇంటర్నేషనల్ మీడియా. రాజకుటుంబంలో పుట్టిన విలాసాలను కాదనుకుని నిరుపేదల కోసం తప్పించిన మనిషి ఆమె. పేరుకు వేల్స్ యువరాణి కానీ డయానా మనస్సంతా తాడిత పీడిత జనం కోసమే. కానీ ఈ ఫుడ్ మీడియాకు డయానా హెల్పింగ్ హ్యాండ్స్ కనిపించలేదు. ల్యాండ్ మైన్స్ పై ఆమె గర్జించిన తీరు పట్టలేదు. కేవలం డయానా అందం మాత్రమే కనిపించింది. చివరకు డయానాకు వ్యక్తిగతం అంటూ మిగల్చకుండా చేసి ఆమెను వేటాడి మరీ చంపించింది ఈ సమాజమే, ఈ దగుల్బాజీ మీడియానే. క్లింటన్ కూతురు షెల్సియా నుంచి సచిన్ కుమార్తె సారా వరకు, స్టెఫీ గ్రాఫ్ నుంచి సానియా మిర్జా వరకు, మారియా షరపోవా నుంచి గుత్తా జ్వాల వరకు, ప్రయాగ్రాజ్ కుంభమేళాలో పూసల దండలు అమ్ముకుని బ్రతికిడుస్తున్న మొనాలిసా వరకు. మహిళ అంటే మార్కెట్ సరుకు మాత్రమే, అందాల సరుకు మాత్రమే. క్లియర్ కట్గా చెప్పాలంటే ఆడది అంటే కేవలం ఓ సెక్స్ టూల్ మాత్రమే. ఇంటర్నేషనల్ టు నేషనల్, నేషనల్ టు రీజనల్, రీజనల్ టు లోకల్, ఎక్కడైనా మహిళ అంటే మార్కెట్ సరుకు మాత్రమే. ఆడది అంటే అంగడి సరుకు మాత్రమే. ఇక చాలు, ఆపమ్మా అంటారా? అయినా కొన్ని ప్రశ్నలకు బదులివ్వండి. మగాడు బాడీ స్ప్రే చేసుకుంటే ఆబగా ఆడాలు పరిగెత్తుకుంటూ వస్తారనే యాడ్ ఎందుకు? మగాడు తెల్ల జుట్టుకు రంగేసుకుంటే, అదే అబ్బా హెయిర్ డై వేసుకుంటే సొల్లు కార్చుకుంటూ ఆడాలు వచ్చేస్తారు. జుట్టులో చేయబెట్టి మరీ పొంగిపోతారనే బొచ్చులో యాడ్ ఎందుకు? మగాడి అండర్వేర్ యాడ్స్కి కూడా అమ్మాయిలు ఎందుకు? చెర నుంచి అమ్మాయిని కాపాడేందుకు అండర్వేర్ వేసుకు వచ్చే విఐపి కట్రాయర్ యాడ్ ఎందుకు? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ మగాడి బొచ్చు నుంచి బోకడ వరకు మహిళలే ఎందుకు? బదులివ్వండి మీరు. నాటి మోనికా సెలెన్ నుంచి నేటి మొనాలిసా వరకు అందం మాత్రమే ఇంపార్టెంట్.
కుంభమేళా గురించి పిచ్చి జనాలు మాట్లాడుకోవాలంటే, కుంభమేళా గురించి హై లెవెల్లో చర్చలు జరగాలంటే జనాలకు ఎర అవసరం. అలా ప్రభుత్వాలు, మీడియా వేసిన ఎర పేరే మొనాలిసా. ఆమె ఎందుకు చదువుకోలేదు? ఆమె కుటుంబం ఎందుకు పేదరికంలో ఉంది? యుక్త వయస్సుకు వచ్చినా సరే ఎందుకు మొనాలిసా పూసలు అమ్ముకుని బ్రతుకుతుంది? ఇదేనా ఇండియా ఈజ్ షైనింగ్ అంటే అని ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో అనే భయంతో మొనాలిసా అందాన్ని ఎరగా వేసి ఆమెను బాధితురాలు చేసిన దుర్మార్గపు రాజ్యం ఇది. మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి యూట్యూబర్ల వరకు కుంభమేళాలో దోపిడీ గురించి మాట్లాడకుండా కేవలం మొనాలిసా అందం వెనుక దేబరించేలా చేయటంలో సక్సెస్ అయింది సర్కార్. టు ది లాస్ట్ బట్ నాట్ ఎట్ ఆల్ లీస్ట్, పర్యాటకాన్ని పరుగులు పెట్టిస్తాం, టూరిజంలో టాప్ పొజిషన్కు చేరుకుంటామని ఏ సర్కారు ప్రకటించినా సరే అక్కడ బలయ్యేది మహిళల జీవితాలే. టూరిజం అంటే అన్అఫీషియల్ రెడ్ లైట్ ఏరియానే. అందుకే మద్దూరి నగేష్ బాబు నిలదీస్తాడు, గోదావరి పర్యాటక విటులకు పక్కలు వేసే పచ్చి డకాటీదానా, నీ ఇసుక పిర్రల కింద ఎంతమంది ఆడబిడ్డల మానాలను మాంసాలను దాచావే, మింగేసావే పచ్చి డకాటీదానా అని. ఎందుకో తెలుసా? ఏ దేశం ఎగినా ఎందుకు ఆలేడినా సరే మహిళ అంటే మార్కెట్ సరుకు మాత్రమే, కేవలం ఒక సెక్స్ టూల్ మాత్రమే.